డాక్టర్ గారు, మగవారు మొదటి రాత్రి సెక్స్లో సక్సెస్ఫుల్గా పాల్గొనడానికి తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మగవాడు మొదటి రాత్రి సక్సెస్ఫుల్గా చక్కగా తాను తృప్తి చెందడం, ఆమెను తృప్తి చెందేటి చేయాలంటే ప్రధానంగా అతనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఐ కెన్ అనేది. రెండోది హుషారుగా పార్టిసిపేట్ చేయాలి. ముందు చాలా మనుషుల్లో మగవాళ్ళల్లో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటాం. ఓ తెలియని భయం, కంగారు, గాబరా, ఆందోళన. ఏమో నేను సరిగ్గా చెబితే నా మీద ఎలాంటి ఇంప్రెషన్ పడుతుందో. ఇది ఒక ఫస్ట్ ప్రతి మగాడికి ఉండేది. ఆమెను మెప్పించబోతే నన్ను చవటని కడుతున్నామో లేదా పనికాడికి లెక్క కడుతున్నామో అని అనుకుంటాడు. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో వెంటనే అతనిలో ఒక యాంగ్జైటీ వస్తుంది. ఏమో చేయగలనో లేనో అని ఎప్పుడైతే నెగిటివ్ థాట్ కూడా వచ్చాడు కల్లా నెగిటివ్ థాట్ వెంటనే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సింపథీ నర్వస్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. రక్తనాళాలను కుదించుకుని పోయేట్టు సన్నబడి చేసేస్తుంది. ఇదంతా ఒక కెమికల్ రియాక్షన్ అండి. ఇదంతా బాడీ అంతా. అసలు సెకండ్ థాట్ అంటే ఉండకూడదు. నేను సరిగా చేయగలనా లేదా, నేను మెప్పించగలనా లేదా అన్నారు. మెప్పిస్తాను, ఆదరగొడతాను, విరగదీస్తాను అన్నట్లుగానే అనుకోవాలి. కానీ చేయగలనో లేదో, నా మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుందో ఏంటో అంటే తనకే కాన్ఫిడెన్స్ లేదనమాట. అంటే ముందు మనిషికి అది కావాలి. తర్వాత ఫోర్ ప్లేకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చక్కగా రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్, రొమాంటిక్ సైట్ అవి కావాలి. దాంతో ఏంటంటే ఆ టచ్లో ఇద్దరికి ఆమె టచ్ నీ చేస్తే ఆటోమేటిక్గా ఆవిడ చాలా ఇదిగా అనుకూలంగా మారిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళలో తెలియని వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో విజిలెన్స్ పర్సన్ భయం, కండరాలు సంకోచించే పరిస్థితి ఉంటుంది. సాధారణ లేడీస్ కోరుకున్నప్పుడు కూడా ఏమైపోతుందేమో అనే భయం. ఎలా అయితే ఇంజక్షన్ చేయించుకోవాలని ఉంటుంది, ఆ బాధపోవాలని. కానీ ఇంజక్షన్ ఇలా బీసిపడతారు. ఆరంగానే సెక్స్ కావాలని కోరుకుంటుంది. అదే టైంలో వాళ్ళ మనసులో కూడా నిప్పుడుతుందేమో, ఏమైపోతుందేమో. పొరపాటున వాళ్ళు ఆ టైంలో పురుషాంగాన్ని చూసారు, అమ్మో ఇంత ఉన్నది నా లోపలికి వెళ్ళిపోవడమే అనుకుంటారు. అనుకొని చాలు బీసిపోతారు వాళ్ళు. ఇక సత్యమో అంటే అలా కాకుండా ఆడు యోని దగ్గర చేయి పెట్టి మొత్తం ముందు స్టిమ్యులేట్ చేయాలి. క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేయాలి. యోని దగ్గరికి అసలు టచ్ ఇవ్వాలి. టచ్ ద్వారా ఫింగర్ లోపల పోనిచ్చేసి నిదానంగా ఆ యోని రంధ్రాన్ని వెడల్పు చేయాలి. యోని వెడల్పు చేస్తూ పైన జీ స్పాట్ ఉంటుంది. ఆ జీ స్పాట్ దగ్గర అంటే యోని లోపల ఒక అంగుళం లోపల జీ స్పాట్ ఉంటుంది. దాన్ని చేతితో ఫింగర్తో కాస్త టచ్ చేస్తే చక్కని సెక్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే సెక్స్ పెరుగుతుందో విజయన లూజ్ అయిపోతుంది. ముందు ఆమె విజయన లూజ్ చేసేయాలి. అలాగే అంటే యోని మార్గాన్ని లూజ్ అయిపోయి చేసేయాలి. అలాగే యోని రంధ్రం వదిలిపెట్టి చేయాలి. చేశాక పురుషాంగం తేలిగా ఎంటర్ అవుతుంది. ఆమెకి అక్కడ సుఖాన్ని అందిస్తారు, ఇతను సుఖం పొందుతారు. ఇవన్నీ ఎలా వస్తాయి? ముందు ఈ మగవాళ్ళలో ఏ రకమైన కంగారు, భయము, కంగారు లేకుండా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, సెల్ఫ్ మోటివేషన్ కావాలి. అంతే సక్సెస్ఫుల్ నైట్. మొదటి రాత్రి మధురమైన రాత్రి, మల్లెల రాత్రి, మరుపురాని రాత్రిగా మిగిలిపోయింది.